మనం నిన్న కొంత చెప్పుకున్నాం, ఈరోజు కొంత చెప్పుకొని కథాన్ని విరామం చేద్దాం. శబరి 10,000 సంవత్సరాలు వారి గురువు ఇచ్చిన మంత్రంతో జపం చేస్తూ 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 ముసలి అయిపోయారు. చిత్రకూటకు వచ్చేసారు భగవంతుడు, మరి దగ్గరగా పంచవటికి వచ్చేసారు. దగ్గరగా వస్తున్నారు. అలాగా శబరి తాలూకా ఇంకా కుతూహలం, ఇంకా ఆగ్రహం పెరిగిపోతుంది. ఇంకా నామం, భావం, భక్తి, శ్రద్ధ ఇంకా పెరిగిపోతుంది. ఇంకా తోవలని చక్కగా పుష్పాలతోని అలంకారం చేస్తున్నారు. మామిడి తోరణాలు, అరటి చెట్లు, ప్రతి నిత్యం ఆ కుటీరం చక్కగా శుభ్రం చేసుకొని శ్రద్ధతోని ఏం పళ్ళు అది సో ప్రతినిత్యం నేరడ పళ్ళు అన్నీ తీసుకొని ఉంచుతున్నారు. ఈరోజు రాముడు వస్తారు అని చెప్పేసి మరి నిరంతరంగాను కళ్ళెంటి నీళ్ళొచ్చి నేను ఈ శరీరంలో నీ భగవంతుడికి దర్శించుకుంటానా అని ఒక విలాపం అంటే ఏంటి తెలుసా? బాధతో నిరంతరంగాను అశ్రుపాతం, నీళ్ళు కళ్ళ నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాడు. ఆ ప్రకారంగాని విలాపం ఎవరైతే భగవంతుడికి దర్శించుకుంటానో పొందుతానో, భగవంతుడికి కావాలని విలాపం ఎప్పుడైతే చేయరో అప్పటివరకు భగవంతుడు ఎప్పుడూ పొందలేము. మనం భగవంతుడికి పొందాలని ఎప్పుడైనా వ్రతం చేస్తామా? భగవంతుడికి పొందాలని పూజ చేస్తామా? భగవంతుడి నుంచి ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, సుఖం కావాలి, ఆరోగ్యం కావాలి, భార్య పిల్లలు కావాలని చెప్పేసి మనం పూజిస్తాం. కానీ భగవంతుడే కావాలని చెప్పేసి మనం ఎప్పుడు పూజిస్తామా? ప్రభుపాదులు చెప్తారు, అందుకే యు వాంట్ మీ అండ్ మైండ్, మీరు నాకు కావాలా, నా నుంచి కావాలా, ఏదో డిసైడ్ చేసుకోండి. మీరు నాకు కావాలనుకుంటున్నారా, లేదంటే నా నుంచి మీరు ఏమైనా కావాలనుకుంటున్నారా? కానీ ఎవరైతే నాకు కావాలని అనుకుంటారో వాడు శ్రేష్టమైనడు. నా నుంచి కావాలని వ్యక్తులు దుర్యోధన తలక మనస్థితి, నాకే కావాలనుకున్నాడు అర్జునుడు తలక మనస్థితి. అర్జునుడు వెళ్ళారు కృష్ణుడి దగ్గరికి. కృష్ణుడు అన్నారు, అఖండ నారాయణ సైన్యం కావాలా, లేదంటే నాకు కావాలా, నేను శస్త్రము ఏది పట్టుకోను, నా నారాయణ సైన్యం ఉన్నది అది కావాలా? అర్జునుడు అన్నారు, కళ్ళు మూసుకొని విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోని ఏం ఆలోచించుకుంటాను, మనమైతే ఉండండి నేను మా అన్నయ్యకి అడిగి వస్తాను, మేమందరం మీటింగ్ పెట్టుకొని ఒకసారి ఆలోచించి వస్తామని అంటాం. అంత త్వరగా అడగం. మంచి చెడ్లు ఏంటి, దీనికి మనం కృష్ణుడికి అడిగితే ఏమవుతుంది, వాళ్ళు నారాయణ సైన్యం అవుతుంది, మనం మీటింగ్ పెట్టుకొని ఎంతో ఫోన్లో అప్పుడు వాట్సాప్ కాల్స్తో ఇలా అడిగేది ఆప్షన్ ఉంది, మనం ఏం చేసుకుందామని ఎంత ఆలోచనలో పడిపోతాం. కానీ అర్జునుడు ఠకామని సమాధానం ఇచ్చారు, స్వామి మీరే కావాలి. అరే అప్పుడు దుర్యోధనుడు సరే ఇతను మీకు అడిగేశారు, నాకు ఇంకా నారాయణ సైన్యం ఉన్నది, నారాయణ సైన్యం నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆనందంగాను. అతనికి చక్కగా లంకెల బిందు దొరికినట్టుగా ఆనందం అయిపోయింది. అతనికి మంచి లాటరీ వెళ్ళిపోయింది. నేను అడగకుండా నాకు వరం ఇచ్చేసారు. నేను ఏ ఉద్దేశంకి వచ్చేదో ఆ ఉద్దేశం నాకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఈ అర్జునుడు పిచ్చోడు, అతనికి కృష్ణుడికి అడిగారు, నాకు అడగకుండా నారాయణ సైన్యం వచ్చిందని చెప్పేసి ఎంతో గొప్ప అయిపోతున్నాడు. కానీ ఇక్కడ అర్జునుడికి తిడుతున్నారు కృష్ణుడు, నీ పిచ్చివాడు ఏంటి, నాకు అడుగుతున్నావు, నేనేం చేస్తాను, నేను ఈ ప్రకారంగా శస్త్రం పట్టుకుని నాకు వెళ్ళి వంశీ కొడతాను, నేను ఫ్లూట్ వాగిస్తానా? నేను శస్త్రం పట్టుకుని నన్ను ఎందుకు అడిగాను? నీ గురించి నేను నారాయణ సైన్యం రెడీ చేశాను. నేను స్వామి ఖచ్చితంగా మీరు ఉంటే నాకు చాలు, నేనే జయం పొందుతాను అని అటుడైన నమ్మకం భగవంతుడి పైన. అతనికి ఎలాగ నమ్మకం ఉన్నారో ఖచ్చితంగా అంత నారాయణ సైన్యం ఉన్నా కూడాను, దుర్యోధనుడు 100 మంది కౌరవులు ఉన్నా కూడాను, అటుపక్క భీష్మ పితామహ ఉన్నాను, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, ఎంతమంది రథి, అతిరథి, సర్వరథి, మహారథి, సర్వరథి ఉంటుండగాను వారు జయం పొందలే. కేవలం కృష్ణుడు ఒకరే ఉన్నారు కాబట్టి అతను జీవితాన్ని జయం పొందారు. అందుకే మన జీవితంలో ఎప్పుడైతే కృష్ణుని అడుగుతామో ఖచ్చితంగా మనం జయం పొందుతాం. సో శబరి కేవలం రామ్ అని జపించి ఉండేవారు. దేనికి? రాముడి తాలూకా దర్శనం గురించి. దర్శన లాలస ఎవరికైతే ఉంటుందో
అటుపక్క రాముడు అప్పుడే సీత అపహరణం అయిపోయారు. హే సీతే హే సీతే హే సీతే అనుకున్న పాపం ఏడ్చుకుంటూ పొట్లకి చెట్లకి అడుక్కుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే శబరి ఆశ్రమం పక్కన అయిపోయారో సీతే సీతే విడిచిపెట్టి శబరి 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 అంటున్నారు. చూడండి, రాముడికి ఏదైనా సాధ్యమే. అప్పుడు సీతే సీతే అంటుండారు. ఎప్పుడైతే బార్డర్ పక్కకు వచ్చేసారో అప్పుడు హే శబరి అంటున్నారు. ఈ శబరి ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళి శబరి ఇల్లు ఎక్కడ, శబరి తన కుటీరం ఎక్కడ అని చెప్పేసి ఎవరి దగ్గరికి అడుగుతున్నారు? ఎవరైతే ఫలహారి కేవలం పళ్ళు తినుకొని సాధన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. రాముడు నా దగ్గర వచ్చారని చెప్పేసి ఆనందపడుతున్నారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? శబరి అక్కడ ఉన్నారు. అరే, నేను కేవలం పళ్ళు తింటున్నాను, నా సాధనాన్ని మెచ్చుకొని భగవంతుడు వచ్చారని అనుకున్నాను. కానీ నా దగ్గరికి వచ్చి శబరి అడుగుతున్నారేంటి? స్వామి ముందుకున్నారు. కొంతమంది ఫలహారి అయిన తర్వాత కొంతమంది జలహారి, నీళ్ళు తాగానే బతుకుతున్నారు. కొంతమంది పవనహారి, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. శబరి ఏది? కొంతమంది మఠాధీశులు. ఈ ప్రకారం సాధనకి భగవంతుడు ఎప్పుడు ప్రసన్నం అవరు, భక్తికి ప్రసన్నం అవుతారు. మనలో శ్రద్ధ కలగాలి. అందుకే సాధన భక్తి దేని గురించి? భావభక్తి పొందడానికి. భావభక్తి ఎందుకు? ప్రేమ భక్తి పొందడానికి. సాధన భక్తి పొందడానికి, కానీ సాధన ఐశ్వర్యాలను పొందడానికి కాదు. ఈ సాధనతో వాళ్ళు భక్తి పొందలేదు. కేవలం సాధనయే ప్రాధాన్యం ఇచ్చారు, కానీ భక్తిని ప్రాధాన్యం ఇవ్వలేదు. సో ప్రకారంగాను ఫలహారం, జలహారి, పవనహారి, మఠాధీశులు బోల్డ్ మందికి అడిగి స్వామివారు ముందుకెళ్తున్నారు. శబరి తాలూకా ఆశ్రమం. వీరందరూ పవనహారి, జలహారి అందరూ మెల్లగా దాక్కొని చెట్లు కొమ్మల వైపు చూస్తున్నారు. అసలు శబరి దగ్గరికి వెళ్తారా? శబరి దగ్గర ఇంకెవరికి అడ్రస్ అడుగుతున్నారా? శబరి దగ్గర ఎవరికి కదలా? శబరి దగ్గరికి వెళ్తున్నారా? శబరి దగ్గరికి అడ్రస్ అడుగుతున్నారా? ఇంకెవరికి కలనాను కా అని చెప్పేసి. ఎందుకంటే శబరిలో ఉన్నది భక్తి ఏంటి? శబరిని అడుగుతున్నారు ఎందుకు అని అందరూ దాగోని వెనకాతల రాముని వెనకాతలే వస్తున్నారు. కానీ శబరి ఎప్పుడైతే గురుగారు వెళ్ళిపోయారో ఆ సేవ విడిచిపెట్టలే. నిరంతరంగానూ తుడుచుకుంటూ ఆకులు జొన్నాలు. మళ్ళీ కొత్తగా యాడ్ అయింది ఏంటి? గురుగారు ఇచ్చిన మంత్రము రామ్ 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 తిలకము, కంఠి ఇవన్నీ వేసుకొని నిరంతరంగా సేవిస్తూ ఆ ప్రకారంగా సాధన ఏ ప్రకారంగా విడిచిపెట్టలే. ఒక మహాత్ములు అట్లించి వస్తున్నారట. కొంత మహాత్ములతో చాలా మాట్లాడుతుంటారు, కొంత మహాత్ములు మౌనముగా ఉంటారు, కొంతమంది చాలా కోపంగా ఉంటారు, కొంతమంది చాలా ప్రసన్నంగా ఉంటారు. మహాత్ముల గురించి చెప్పాలంటే బోల్డ్ విచిత్రమైన మహాత్ములు. ఈ ప్రపంచంలోని మహాత్ములందరూ ఒక్కొక్క మహాత్ములకి ఒక్కొక్క గుణం ఉంటుంది. ఒక మహాత్మ చాలా కోపమైన మహాత్మ. ఈ శబరి ఎప్పుడైతే తుడుస్తుండేరో ఆ ఒక కంకర వెళ్ళి ఆ మహాత్మ తలక పాదకుల మీద పడ్డదట. చాలా కోపమైపోయారు. ఇతను కోపం తలగ మహాత్మ చాలా కోపమైపోయారు. హే శబరి, ఏం చేసావు? నేను ఇప్పుడే ఇంకా స్నాన కార్యాలు అన్నీ చేసుకొని యజ్ఞకర్మంకి వెళ్తున్నాను, నాకు ముట్టేశారు, అపవిత్రం అయిపోయాను నేను. చూడండి, కంకణ తగులుతాయి, తుడిచే కంకణ తగులుతూనే అపవిత్రం అయిపోయారని చెప్పేసి అనుకున్నారట. వెళ్ళి మళ్ళీ నేను స్నానం చేయాలని చెప్పేసి వెళ్ళి సరోవరంలో స్నానం చేయడానికి వెళ్తున్నారట ఆ మహాత్మ. స్నానం ఎప్పుడైతే చేయడానికి వెళ్తున్నారో ఆ మహాత్ముడు ఆ నీళ్ళంతా రక్తం అయిపోయింది. ఆ రక్తంలో మరి అనేక పురుగులు కూడా వచ్చేసాయి. చూడండి, మరి ఈ మహాత్మ ఏమంటున్నారు తెలుసా? రే శబరి పాపమంతా నాకు అంటుకుంది, అందుకే నేను స్నానం చేయగానే ఈ ప్రకారంగా రక్తం అయిపోయింది సరోవర్ అంతా. ఎంత పాపం ఉంటుంది చూడండి ఆ శబరి దగ్గర అని మహాత్ములు. చూడండి, తప్పు చేసే కానీ దానికి సమర్థించుకోవడం ఎలాగ చూడండి. మనం ఒక భక్తుల దగ్గర అపరాధం చేస్తే ఎందుకు రక్తం అయిపోయింది? జలదేవత ఉంటారుగా, జలదేవత అంటే నీరు తలకు దేవత, తన రుష్టు అంటే కోపం అయిపోయారు. ఒక భక్తురాలుకి నువ్వు అంత చేదరిస్తావా? దానివల్ల నువ్వు స్నానం చేయకుండా
ఈ ప్రకారంగా సరోవరం అయిపోయింది, రక్తంతో సరోవరం అయిపోయింది. అందుకే మనం భక్తుల దగ్గర అపరాధం చేస్తే వాయువు మనకు దండిస్తుంది, ఆకాశం దండిస్తుంది, అగ్ని దండిస్తుంది, భూమి దండిస్తుంది, ప్రకృతి మొత్తం అంతా దండిస్తుంది మనకట. భక్తులు ఏం చేయరు, భక్తులు ఏ ప్రకారంగా ఆగ్రహం అవరు, భక్తులు ఏ ప్రకారంగా బాధపడరు. భక్తులకి బాధపడితే ప్రకృతి ఎప్పుడు విడిచిపెట్టదట. ప్రకృతి తన కార్యం తను చేస్తుంది. వాయు ప్రకారంగా దండిస్తుంది, వాయువు దండిస్తారు. జల, అగ్ని, భూమి, ఆకాశం అందరూ దండిస్తారు ఎవరైతే భక్తుల దగ్గర అపరాధం చేస్తారో. అందుకే భక్తుల దగ్గర చాలా ఆచితూచి అణిగి మనం ఉండాలి. వాళ్ళ దగ్గర అభిమానం అహంకారంతో మన ఇష్ట ప్రకారంగా మనం కార్యం చేస్తే సరిపోదు. అలాగే భక్తుల దగ్గర ఉంటే మనకి భక్తి లభిస్తుంది, సత్సంగం లభిస్తుంది, స్వామి అనుగ్రహం లభిస్తుంది. అలాగే పాజిటివ్స్ ఉన్నాయి, కానీ నెగటివ్ కూడా అలాగే ఉన్నది. సో భక్తుల దగ్గర ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనకి బహుశా భక్తులు సరళమైన భక్తులు దండించిపోవచ్చు, ఏ ప్రకారంగా ఆగ్రహం చేయకపోవచ్చు, కానీ ప్రకృతి విడిచిపెట్టదు తన కార్యం. శబరి ఏం చెప్పలే, శబరి పాపం పశ్చాత్తాపం అయిపోయింది. ఓహో, నా గురించి మహాత్మ కష్టపడ్డారు, అచ్యుత అయిపోయారు. ఇంత హీనం అయినా కూడాను శబరి ఏ ప్రకారంగా తన నియమాన్ని కానీ, రాముడి పైన కానీ, నామం పైన కానీ, గురువు పైన కానీ ఏ ప్రకారంగా తనకి సందేహం కానీ, ఏ ప్రకారంగా నిస్సంకోచంగాను నామాన్ని చేస్తున్నారు, సేవిస్తున్నారు. పాపం నా వల్ల మహాత్ముడు బాధపడ్డారు అని చెప్పేసి పశ్చాత్తాపం అవుతున్నారు. తిన తప్పు లేదు, తుడుస్తున్నారు. ఒక కంకర వెళ్ళి పడ్డాది, తన తప్పేముంది? కానీ కంకర తగలడంతో నేను అపవిత్రం అయిపోయాను అని చెప్పేసి అనుకున్నారు ఆ మహాత్మ. కానీ ఆ జలదేవత ఏ ప్రకారంగా దండించారు చూడండి. అందుకే భక్తుల దగ్గర ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి అనుకుంటారు భక్తులు ఏం చేయలేమో, వాస్తవంగా భక్తులు ఏం చేయరు. కానీ భక్తుల దగ్గర ఈ ప్రకృతి ఎవరు ఇచ్చిపెట్టదు. భక్తుల దగ్గర మనం అపరాధం చేస్తే ఈ ప్రకారంగా శబరి తన తాలూకా కార్యాన్ని చేస్తున్నారు. ఒకరోజు అత్యధికమైన విలాపము, ఆ రోజు ఆఖరి రోజు ఇంకా విలాపంతో ఉంటుండగా అటుపక్క రాముడు హే శబరి, హే శబరి, శబరి తలకు ఇల్లు ఎక్కడ, శబరి తలకు ఇల్లు ఎక్కడ అని విలాపం చేసి వస్తున్నారు. ఆఖరికి శబరి తాలూకా కుటీరం దగ్గరికి వచ్చారు. రావడంతో శబరి మూర్ఛించబడి రామ్ 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 అని తలుచుకొని ఉంటున్నారు. మొట్టమొదటిగా శబరిని ఎవరు స్పర్శించలేదు. 16 సంవత్సరాల కన్యగా వచ్చారు. 10,000 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే శబరి కులము చాలా నీచమైన కులం అని, మరి ఒక స్త్రీ అని చెప్పేసి పాపం ఎప్పుడు ఎవరు కూడా స్పర్శించలేదు. చాలా దూరంగా ఉండేవారు. కేవలం రాత్రే ఇతను సేవ చేసేవారు. మొట్టమొదటిగా రామచంద్రమూర్తి ఆ శబరిని స్పర్శిస్తున్నారు. అమ్మా లెగు అని. ఎప్పుడైతే శబరి తాలూకా కుటీరానికి రామచంద్రమూర్తి వచ్చారో అయోధ్యకి వచ్చినట్టే అనుకున్నారట. అయోధ్యకి వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. అయోధ్య ఏంటి? ఒక జన్మస్థానం, తల్లి తాలూకా ఇల్లు, జన్మభూమి. ఆ సొంత ఇంటికి వస్తే ఎంత ప్రసన్నం అవుతారో, ఎంత ఆనందం పొందుతారో. ఆ శబరి తాలూకా కుటీరం రావడంతో నా ఇంటికి వచ్చేసాను. చూడండి, మనం టూర్కి వెళ్ళినా, బయటికి ఎక్కడికి వెళ్ళినా, పొలాలకు వెళ్ళినా, బ్యాంక్కి వెళ్ళినా, మనం ఇంటికి వస్తే ఒక అద్భుతమైన బాగా రెస్ట్ తీసుకున్నాడు, మనసు ఆటోమేటిక్గా ఉల్లాసం అయిపోతుంది. మనం జర్నీ చేసినప్పుడు చక్కగా ఇంటికన్నా ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, బస్సులో కానీ లేకపోతే హోటల్లో కానీ. అయినా కూడా ఇంటికి వస్తాక మనం దాని తాలూకా ఆరాం అంటే ఒక ఆనందం వేరేగా ఉంటుంది. ఎక్కడ ఎంత కంఫర్టబుల్ ఉన్నా కూడా మన ఇంటికి వచ్చేప్పటికి ఒక కంఫర్ట్. కానీ ఎప్పుడైతే అడవిలో వెళ్తున్నారు, ఈ శబరితల కుటీరు రాగానే రాముడు అయోధ్యకి వెళ్ళేంత ఫీల్ అయ్యారట. చూడండి, ఆ కుటీరం ఏంటి, అయోధ్య ఏంటి, కానీ కుటీరంకి వెళ్ళి అయోధ్య ఫీల్ అవుతున్నారు. మరి కౌశల్యకి చూసినంత కౌశల్యతని ఉన్నట్టుగా ఆ శబరికి చూసి స్పర్శించి ఫీల్ అవుతున్నారు, అమ్మని స్పర్శించానని చెప్పేసి. భక్తితోనే భగవంతుడికి బంధించవచ్చు. ఎప్పుడైతే స్పర్శించారో శబరిని, శబరి లెగిసి ఎప్పుడైతే మూర్ఛ అవస్థలో ఉన్నారు, కళ్ళు రెప్పు
ఓపెన్ చేసి తెరిచి చూస్తే రాముడు కనబడుతున్నారు. మరి రాముడు లెగిసిపోయి మళ్ళీ కిందన పడిపోతున్నారు, మళ్ళీ లేస్తున్నారు. అసలు రాముడేనా? మళ్ళీ పాదాలు పట్టుకుంటున్నారు. మరి పాదము పట్టుకొని ఈ ప్రకారంగా ఏడుస్తున్నారు. మరి నీళ్ళు తీసుకొచ్చి ప్రక్షాళన చేయడం అవసరం లేదు, ఆ కళ్ళు నీటితోనే పాద ప్రక్షాళన చేసేసారు. అంత క్రందనం. అసలు ఇది కళ నిజమా? నేను చూసేది రాముడికన్నా, నేను కళ్ళలో చూస్తున్నానా అని అనుకున్నారట. నిజమా కాదా అని తెలుసుకోలేకపోతున్నారు. తను స్వయంగా రాముడు వస్తున్నారు. ఎప్పుడు లెగుస్తున్నారు, చూస్తున్నారు ముఖానికి, మళ్ళీ కాలు కింద పడిపోతున్నారు, మళ్ళీ ఏడుస్తున్నారు. ఇలాగ లెగుస్తున్నారు, పడిపోతున్నారు, ఏడుస్తున్నారు. ఇలాగ ఎన్నిసార్లు చేస్తున్నారు. రాముడు మీ ఇంటికి వచ్చాను, మీ ఇంటికి తీసుకెళ్ళవా అని అడగడంతో అరే అవునవును రాముడు నిజంగా వచ్చారు, ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఎప్పుడైతే రాముడు చేయి పట్టుకొని వెళ్తున్నారో శబరి, ఆ కుటీరంలో ఎన్ని రోజులు ఉన్నారు? 10 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు ఉన్నారు. కుటీరం తలగా ఎంట్రన్స్ మర్చిపోయారు. ఇటు తీసుకెళ్తున్నారు, అటు తీసుకెళ్తున్నారు, అలా తీసుకెళ్తున్నారు. ఎక్కడ తీసుకుని ఇటు తీసుకెళ్ళాలంటే ఆ భావంతో, ఆ కతూహలంతో రాముడికి ఎలా తీసుకెళ్ళాలి, ఆ కుటీరంని ప్రవేశ మార్గం కూడా మర్చిపోయారు. రాముడికి వస్తే నేను ఎలా చేస్తాను, రాముడికి వస్తే ఎలా చేస్తాను, రాముడు వేస్తే ఎలా చేస్తాను, నీ జీవితం అంతా ఊహించుకున్నారు. రాముడు వచ్చారు కానీ ఏం చెయ్యాలని అంత మర్చిపోయారు. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. చెప్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. రాముడు చూడగానే తన మైండ్లోనే అసలు ఏమీ లేదు. ఏ కుటీలోని 10 సంవత్సరాలు సాధన చేస్తారో ఆ కుటీర తనకు మార్గం కూడా అతను తెలియకుంటుంది. అప్పుడు రాముడు తీసుకెళ్ళినట్టు ఎంట్రన్స్, ఇగో ఇక్కడ ఉన్నది రామ్మ అని రాముడు తీసుకెళ్ళి వెళ్ళారట శబరికి, ఇగో అమ్మ ఇది ప్రవేశ మార్గం అని. అక్కడ లక్ష్మణుడు అడుగుతున్నారు, రామ్ హే అన్నయ్య, మీరు శబరి కుటీరం ఏది, శబరి కుటీరం చెప్పేసి అడుక్కొని వచ్చారు, మీరు ఈ కుటీరం తలక ఎంట్రన్స్ ఎలా తెలుసుకున్నారు అని అడుగుతున్నారట. మీకు తెల తెలిసింది ఈ కుటీరం తలక ఎంట్రన్స్ అంటే ప్రవేశ మార్గం. లక్ష్మణుడికి అడుగుతున్నా, హే లక్ష్మణ, ఎప్పుడైతే శబరి తన గురువు దగ్గర ప్రాప్తయిన మంత్రాన్ని జపించడం ప్రారంభించారో అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. చూడే రాముడు స్వయం చెప్తున్నారు. చూడే నేను ఎప్పుడైతే ప్రారంభించిందో శబరి తన గురువు దగ్గర మంత్రం తీసుకుని, అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను, ఇది నా ఇల్లే, నేను ఇక్కడే ఉంటున్నాను. రామాయణంలో తెలుసుకోవాల్సింది ఇదే. ఎప్పుడైతే మనం గురువు దగ్గర తీసుకున్న మంత్రము స్మరిస్తామో, జపిస్తామో, అప్పుడే మనకి రాముడు దొరికిపోయారు. మన ఇంటికి రాముడు వచ్చేసారు, మన హృదయానికి రాముడు వచ్చేసారు. తెలుసుకోలేకపోతున్నాం. శబరి తెలుసుకోలేకపోయారు. స్వయంగా రాముడు అంటున్నారు, నేను అప్పటి నుంచే ఇక్కడే ఉంటున్నాను. ప్రతి క్షణం రాముడు శబరికి చూస్తున్నారు, వీక్షిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. తను అన్ని భావనాన్ని గ్రహిస్తున్నారు. భావగ్రాహి జనార్దన, ఆ భావనాన్నే తన ఆకలిగా రూపంగా తీర్చుకుంటున్నారు. మరి ఎప్పుడైతే కుటీరోకి వెళ్ళారో రాముడికి ఆకలి వేస్తుందట. సంపూర్ణమైన రామాయణంలోని రాముడికి ఎప్పుడూ ఆకలి వేయలేదు. 13 సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్. ఏ రోజు రాముడికి ఆకలి వేస్తుంది అనేది లేదు. ఎప్పుడైతే ఇప్పుడు అమ్మకు చూడగానే ఆకలి ఆరంభమవుతుంది. ఆకలి లేకపోయినా కూడా ఏదో ఒకటి అమ్మ ఇస్తుంది, ఏదో ఒకటి అమ్మ. ఎప్పుడైతే శబరికి చూసారో అప్పుడు ఆకలి బాగా రాముడికి ఆకలి వేస్తుందట. రాముడికి ఇప్పుడు ఆకలి అనేది చాలా కష్టం. మన కృష్ణుడికి అవుతుంది ఆకలి. అతను ఈ ప్రకారంగా ఆకలి ఉంటుంది, దొంగతనం చేసి కూడా తింటారు అతను అమ్మ పెట్టిన కన్నాను ఇంకా దొంగతనం చేసిన వెన్న ప్రతి నిత్యం దొంగలడి తినేసేవారు. అంత ఆకలి అతనికి. మరి మా కృష్ణుడికి ఎవరు బిదురాణి ఎంత ఆకలి కానీ అట్టిపళ్ళు తొక్కలు తినేశారు. 40 తొక్కలు తినేశారు. అట్టిపండు కాదు, 40 తొక్కలు బిదురాణి తినిపిస్తుండే అలా తింటూనే ఉన్నారు. తింటే అంత ఆకలి ఆ కృష్ణుడికి. మరి ఒకరు ఇంకెవరు తినిపించారు? బిదురాణి, యశోద. మరి ఎప్పుడుతో దొంగతనం చేసి తినేవారు. మరి సుధామ, అటుకుళ్ళు. అరే ఎన్ని రాణీలు ఉన్న పక్కన ఉంటుండగాను, ఎన్ని వ్యంజనం అన్ని తింటుండగా కూడా అటుకుల పైన దృష్టి. నాకు వదిన ఏం పంపించి నాకు అటుకులు నేను తింటాను, నాకు ఆకలి వేస్తుందని. ఇటువంటి ఆకలి అయిన వ్యక్తి మన కృష్ణుడు. రాముడు కలిగే ఆకలి లేదు. కానీ
శబరికి చూడగానే రాముడికి ఆకలేసిందట. చూడండి, ఆ ఆకలి ఎలాగ ఆకలేసింది? కూర్చోబెట్టి స్వయంగా తను తిని, ఇది తీగ ఉన్నది తిను. ఏ శబరికి స్పర్శిస్తే ఆ మహాత్మ మళ్ళీ స్నానం చేసుకున్నారో, ఏ శబరి దృష్టి పడితే అందరూ చేదరిస్తుండేరో, ఆ శబరికి రాముడు ఆలింగనం చేస్తున్న అమ్మా అని ఆలింగనం చేసుకున్నారట. మరి ఎంగిల్ చేసే పండు తింటున్నారట. ఓహ్ అహం తృప్తస్మి, నేను తృప్తి పొందాను, ఎంత మధురంగా ఉన్నది అని చెప్పేసి. ఇది రాముడు తలక చరిత్ర. ఇది కావాల్సింది. అటువంటి తల్లి దగ్గర ఎంగిలి తిని ఆకలిని తీర్చుకుంటున్నారు రాముడు. ఈ విధానంగాను ఎంగిలి పళ్ళు శబరి చేతులతో తింటున్నారు ఈరోజు. తన తలొక మాతృభావం ఇటువంటిది. చూడండి, ఇటువంటి భక్తురాలు ధన్యులు. ఇటువంటి చరిత్ర మన విని ధన్యం. ఎప్పుడైతే రాముడు తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారో ఎక్కడికి, అయోధ్యకి, రావణాసుడికి జయించేశారు, లంకాని జయించారు, విభీషణునికి రాజ్యం ఇచ్చేశారు. మరి ఎప్పుడైతే వెళ్ళిపోయారో పట్టాభిషేకం అంతా అయిపోయింది. పాపం 14 సంవత్సరాలు కందమూల ఫలాలు తినేసి ఉన్నావు రామ, రా అని చెప్పేసి కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి వారి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు స్వయం చేతులతోని పాకం చేసేసి అనేక వ్యంజనాలు చేసి తినిపించారట రాముడికి. రాముడు దగ్గర అనేక డైనింగ్ టేబుల్ మీద అనేక వ్యంజనాలు, ఎప్పుడు ఇది తిను అప్పుడు అది తిను అని చెప్పేసి అన్నీ తింటున్నారు, అన్నీ ఆస్వాదిస్తున్నారు. ఎలాగున్నది రామా అని కౌశల్య అడగడంతో అన్నీ బాగున్నాయి, కానీ అని వదిలేసేవారట. ఈ కానీ అని శబ్దానికి కౌశల్య తెలుసుకోలేకపోయారు. ఒకరోజు మళ్ళీ సుమిత్ర దగ్గరికి వెళ్ళారు. సుమిత్ర పిలిపించి అనేక వ్యంజనాలు వండించారు, చక్కగా తిన్నారు. రామ ఎలాగున్నాయి ఇవన్నీ నండి, చాలా అద్భుతంగా ఉంది కానీ అని అనేవారట. మళ్ళీ కైకేయి దగ్గరికి వెళ్ళారు, అనేక వ్యంజనాలు తిన్నారు. ఎలాగున్నది అని అడగడుతున్నది, అన్నీ అద్భుతంగా ఉన్నది కానీ సీత తెలుసుకోలేకపోతున్నది. ఈ కానీ ఇంకా అందరూ ఎవరు పట్టించుకోలేదు, కానీ కానీ అన్నది. సీతాదేవి పట్టించుకున్నారు. సీతాదేవి సరే కానీ అన్న అర్థం ఏంటి సరే అని చెప్పేసి వారింటికి తీసుకెళ్ళారు, వాళ్ళ అమ్మగారింటి. అక్కడ జనక దేశం, జనక మహారాజాల దేశం మిథిలా తీసుకెళ్ళారు. మీరు చాలా రోజుల నుంచి వివాహం అయిన తర్వాత మనం వెళ్ళలేదు మన ఇంటికి, ఒకసారి వెళ్ళొద్దామని చెప్పేసి అక్కడ సునయన బోల్డ్ వ్యంజనాలు చేసేసి తినిపించారట. ఎవరికి? అల్లుడికి. కూతురు అల్లుడు వచ్చారు. ఈరోజు ఇంకా అద్భుతమైన వ్యంజనాలు పెట్టారు. అన్నీ బాగున్నాయి, అన్నీ తిన్నారు. ఎలాగ అడిగారు? సీతాదేవి అడిగారట. సునయన అడగలేదు, సీతాదేవి కావాలని అడిగారు ఎలాగ ఉన్నాయని. అన్నీ అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉన్నది కానీ అన్నారట. సీతాదేవికి కానీ సంగతి అసలు ఏంటి కానీ? అక్కడ తిన్నారు కానీ, ఇక్కడ తిన్నారు కానీ, అన్నీ కానీ అంటున్నారు. ఏంటి కానీ అర్థం ఏంటి? ఎన్ని వ్యంజనాలు తిన్నా, ఎంతమంది తిండి పెట్టినా నాకు ఏదైతే శబరి పెట్టిందో దానికి మించిన స్వాదము, దానికి మించిన రుచి నాకు ఎక్కడ లభించుకుంటుంది. అందుకే నేను కానీ అంటే జయ శ్రీ శబరిమయ్యాకి. స్వయంగా కౌసల్య, సుమిత్ర, కైకేయి, సునయన అందరూ పెట్టిన కూడాను రాముడు ఎవరికి గుర్తుపెట్టుకున్నారు? శబరి పెట్టిన ఎంగిల పళ్ళు. ఎంగిల ఏం పళ్ళు? అది నేరేడు పండుకి గుర్తుపెట్టుకొని ఆ రుచికి, ఆ స్వాదానికి, ఆ ప్రేమకి నాకు ఇది దానికి మించింది ఏమీ లేదు. భగవంతుడు ఐటమ్స్తో కాదు, ఎవరు పెట్టారని కాదు, వాళ్ళలో ఎంత భక్తి ఉన్నది, ఎంత శ్రద్ధ ఉన్నది, అది వ్యంజనం, అది స్వీకరిస్తారు భగవంతుడు. సో అందుకే మనం భగవంతుడు భక్తవత్సలుడు, భావగ్రాహి జనార్దనుడు. ఈ శబరి తాలూకా పండుని తిని భగవంతుడు ఎంతో ఆనందపడుతూ శబరికి నవదా భక్తి ఉపదేశాన్ని ఇచ్చారట. 9 రకాల భక్తి అని చెప్పేసి స్వయంగా రాముడు తనకి ఉపదేశం ఇచ్చారు. ఆ నవదా భక్తి ఏంటి అనేది మనం రేపు తెలుసుకొని ఇంకా ముందుకి రేపు
ఈ అరణ్యకాండని సమాప్తి అయిపోతుంది. మళ్ళీ కిష్కింధాకాండ వచ్చేది. కిష్కింధాకాండలో ఎవరిని కలుస్తారు, ఈతాలోక లీలలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇంకా ఎన్ని కాండలు ఉన్నాయి? కిష్కింధాకాండ ఒకటి, లంకాకాండ, సుందరకాండ ఒకటి, లంకాకాండ ఒకటి, ఉత్తరాకాండ, ఇంకా 4 ఉన్నాయి. ఇప్పుడు అయ్యి 3 అయ్యాయి మనకి, ఇంకా 4 ఉన్నాయి. ఈ పురుషోత్తమ నల్లని మనం ఖచ్చితంగాను నిరంతరంగాను ఈ రామాయణ సంపూర్ణం చేద్దాం. రామాయణ సంపూర్ణ అయిన తర్వాత మళ్ళీ చైతన్య చరితామృతాన్ని తెలుసుకుందాం. తర్వాత భాగవతం.